స్కూల్కి మన కలెక్టర్ గారు రాబోతున్నారు. వచ్చిన తర్వాత మీరు అందరూ కలెక్టర్ గారు గుడ్ మార్నింగ్ చెప్పాలి, సరేనా? ప్రిన్సిపల్ గారు కలెక్టర్ గారు వచ్చిస్తున్నారు. సరే పిల్లలు, మీరు అందరూ తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ కూకోండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బాలల దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ఇంకా మనకి బాల దినోత్సవం శుభాకాంక్షలు మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వర్గీస్ కురియన్. ఈరోజు అతని దినోత్సవం కూడా మన రాజ్యాంగ దినోత్సవంతో సాంఘిక దినోత్సవంతో ఆ ముగ్గురిది ఉంది. ఈరోజు నేను కలెక్టర్ విజిట్గా అంటే భావిస్తున్నాను. అప్పుడు మనకి ఇది రాజ్యాంగం రచించి నవంబర్ 26 వరకు అతను చేసిన పని అంటే అమల్లోకి వచ్చింది జనవరి 26. అయితే ఇప్పుడు నవంబర్ 26 అతను రాసింది అంబేద్కర్ కదా. అంబేద్కర్ గురించి ఒక 2 minutes మాట్లాడదాం. ఫస్ట్ అంబేద్కర్ పుట్టిన తర్వాత ఒక బడి స్కూల్కి వెళ్ళారు. అయితే అతనికి అంటే బయట ఇలా కూర్చోబెట్టి ఏం చేశారంటే గురువు గారు చెప్తుంటే ఒక లెక్క ఒకటి వచ్చింది. అయితే అతనికి భీమరావు అని పేరు లేదు. అయితే ఆ గురువు గారు వీళ్ళందరూ భోజనాలు దానికి స్కిట్ అయింది కదా, అయితే సేమ్. అయితే ఆ పెద్ద ఒక కాలేజీకి వెళ్ళాక అతనికి కూడా గురువు గారు లేకపోతే ఏమన్నారంటే నువ్వెందుకు కూర్చునిపో అనేసి. అయితే అతను ఒక కళ వచ్చింది. ఎన్ని పట్టాలు సాధించారు? 23 పట్టాలు సాధించారు. అతను 23 పట్టాలు అంటే డిగ్రీ పట్టాలు, 23 డిగ్రీ పట్టాలు సాధించి ఈరోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈరోజు మన ముందు నిలబడ్డారు అతను ఒక్కరే. అంటే చూసుకోండి, అతను చనిపోయాడు డిసెంబర్ 6. అయితే ఇప్పుడు నేను ఇప్పుడు కలెక్టర్ విజిట్గా చేస్తున్నాను. కలెక్టర్ అంటే ఏమిటి కదా? కలెక్టర్ అంటే ఫస్ట్ యూపీఎస్సీ ఇంటర్ డిగ్రీ చదివి యూపీఎస్సీ రాయాలి. యూపీఎస్సీ తర్వాత అక్కడ ఇంటర్వ్యూ అవుతుంది. అంటే అక్కడ కొట్టది యూపీఎస్సీ. ఇంటర్వ్యూ అయిన తర్వాత అక్కడ మనకి మంచి మార్కులు సెలెక్ట్ చేసిన తర్వాత 2 years ట్రైనింగ్ అవుతుంది. ఆ ట్రైనింగ్ తర్వాత మన బిల్లు కాన్స్టిట్యూన్సీ అంటే జిల్లాలో ఉన్న అధికారి మళ్ళీ రాష్ట్రంలో ఉన్న మూడు భాగాలు, జిల్లా, రాష్ట్రం, భారతదేశం 3 భాగాలు కదా. అయితే ఇప్పుడు 3 భాగాల్లో ఫస్ట్ జిల్లా, ఆంధ్ర అంటే రాష్ట్రం, అంత దేశం. అయితే ఈ 3 భాగాల్లో ఫస్ట్ది కలెక్టర్, అంత తర్వాత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటివ్, అంత తర్వాత ఐఏఎస్. అయితే ఈలో ఐఏఎస్ కదా, ఐఏఎస్ గారు అధికారం ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ కి పవర్ ఉంది, ప్రెస్టీజ్ ఉంది. 2 ఉన్నాయి ఐఏఎస్ కి. ప్రెస్టీజ్ ఆర్ పవర్. ఎందుకంటే ప్రెస్టీజ్ అతని పవర్ ఉన్నది కాదు. ప్రెస్టీజ్ తో అతను బిఫోర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. అంటే రాజ్యాంగం కూడా అతని దగ్గర ఉంది. అతన్ని జాబ్ తొలగించాలంటే ఎంతో మంది వచ్చి చేయాలి. ఎంతో మంది. అయితే ఒకటి మాట, ఐఏఎస్ అని పేరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అతని అధికారం ఏమిటంటే ఇప్పుడు రెవెన్యూ, ఎడ్యుకేషన్, వెల్ఫేర్. ఇప్పుడు ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా అయితే అక్కడ చేసేది సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అయినా అతని దగ్గర ఉంది. సర్టిఫికేట్ తర్వాత స్కీమ్స్ మనకి ఇప్పించి అమ్మఒడి, పిఎస్సి మనలో దాన్ని ఇక్కడ అవన్నీ చాలా స్కీమ్స్ అతను అందిస్తారు. గవర్నమెంట్ నుండి వచ్చే స్కీమ్స్ అతను అందిస్తారు. మరి 4th ఏంటంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అవుతాయా, ఇతను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అక్కడ చేస్తారు. నరేంద్ర మోడీ తర్వాత ఎవరైనా సరే ఇతను జిల్లా హెడ్ అడ్మినిస్ట్రేటివ్ అని చెప్పడం
నర్సంపేటలో బిల్డింగ్ డీజే వాళ్ళు ఉంటుందా అప్పుడు స్వప్నులు దింకర్ గారు సెక్షన్ 144 ఉపయోగించారు. అయిన తర్వాత ఇంకా వెల్ఫేర్ మనము కాలుష్యం చేస్తాము ఎన్నో చేస్తాము. వెల్ఫేర్ అది కాదు. వెల్ఫేర్ అంటే ఒక గొప్ప నీతి. అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అతను ఒక మీటింగ్ అయితే వెళ్తారు. అతను వెళ్ళి అందులో తప్పు నిర్ణయం అతను చేయొచ్చు. అతనికి ఆ అధికారం ఉంది. మళ్ళీ ఇంకా చూడండి, ఎక్కడికైనా ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళి అతను తనిఖీ చేస్తాడు. తనిఖీ చేసినప్పుడు ఎవరైనా దొరికిపోయారా అతనికి సస్పెండ్ ఉంటుంది అధికారం. మళ్ళీ ఇంకా దూర ప్రాంతానికి ఆ జాబ్ని వేయడం కూడా అతనికి అధికారం ఉన్నది. ఎందుకంటే అతను ఐఏఎస్ కాబట్టి. అతను ఎంతో కష్టపడి చదివి ఎంతో తెలివిగా నీతిగా ఉంటాడు. అయితే ఒకటి ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్ అయినా అతను రావచ్చు. అతను పిలవకపోయినా అతను రావచ్చు. ఎక్కడికైనా వెళ్ళవచ్చు అతను. ఇప్పుడు రెవెన్యూ సర్వీస్. ఇప్పుడు రెవెన్యూ అంటే ఏంటి కాదు, కాలుష్యం అవుతుంటుంది. అంటే రెవెన్యూ పర్సన్గా కాలుష్యం అవుతుంది కదా, నీళ్లు గట్ట అది చేస్తారు. జైలు శిక్ష కూడా అనిపిస్తుంది. మరి గవర్నమెంట్ ల్యాండ్ ఉండదా? ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లో ఇప్పుడు దగ్గరలో స్కూళ్ళు దూరంగా ఉండడం అంటే కష్టంగా ఉందా? అయితే మంచి స్కూల్ నిర్మించడానికి గవర్నమెంట్ ల్యాండ్ ఉపయోగించవచ్చు. అతను మళ్ళీ ఇంకా హాస్పిటళ్ళు గట్ట అన్ని సౌకర్యాలు బాగున్నాయా దేశంలో, రాష్ట్ర జిల్లాలో అన్ని సౌకర్యాలు మంచిగా ఉండాలి. అందుకని అతను చేసే పని చాలా ఇది. మళ్ళీ ఇంకా ఇప్పుడు అతను చేస్తాడు సర్టిఫికేట్లు ఇవన్నీ చేశాడు. అతను ఇంకొక అధికారం కాలుష్యము అని ఉందా అంటే ఎవరు రేట్ బాగుండకూడదు. అతను చేస్తే జైలు చెక్ పంపిస్తారు. అతను జైల్లో కూడా మనం చేస్తారు చెక్కింగ్. ఎవరు ఏం తప్పు చేస్తారు, ఎవరు ఏం చేస్తారు అని జైల్లో కూడా అతను చేస్తారు. అంటే అతనికి ఉన్న ఇది అధికారం ఉన్నది. అంటే అతను ఏం చేయాలనుకున్నా చేయగలడు. ఒక ఊరిని పడడానికి కూడా అతనికి ఇది ఒక ఇది అతను యూపీఎస్ అంటే ఆ జాబ్కు ఉన్న గౌరవం అన్నీ అతని దగ్గర ఉన్నాయి. ఒకవేళ ద్రౌపది ముర్ము ఆ జాబ్ తీయడానికి ప్రయత్నిస్తే ఎన్నో కారణాలు లెక్కలు ఎన్నో ఉండాలి. ఒకరికి తీసి బుర్ర పోవాలి, అంత ఇది ఉండాలి. బుర్ర పోతుంది. ఒక ఇయర్ ఒక యూపీఎస్సీ అంటే సివిల్స్ ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చారు. ఎంతో ఉంది. అంటే ఐఏఎస్ ఇప్పుడు ఏం కాదు. ఐఏఎస్ అన్నారు మన జాబ్ ఉంటే సరిపడుతుందా? ఐఏఎస్ అంటే ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అది సీఎం. ఇప్పుడు అదే సీఎం అంటే వీటి దగ్గర ఉంది వరకు నా దగ్గర ఉంది. అయితే వీటిని కోయడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయి తెలుసా? చాలా రకాలు. ఇక్కడ కోయడానికి అక్కడ చేయలు కట్ట ఉండే అక్కడ నా దగ్గర నేను సంతకాలు ఎట్టకపోతే అప్పుడు రోజు డబ్బులే కాదు. మన డిస్ప్లే ఉంచుతాను కదా, డిస్ప్లే చేస్తున్నా. డిస్ప్లే అతను ఏ డ్యూటీ కమిషన్ వచ్చినా గమనించి వచ్చిన ఐఏఎస్ కానీ అతను తీయడానికి ఎన్నో పరిస్థితులు చేస్తారు. అంటే ఎలక్షన్ మీ పక్కన నరేంద్ర మోడీ చూడండి. ఇక్కడ డిసిప్లిన్ లేకపోతే ఎవరికి తప్పు? నరేంద్ర మోడీ.